సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు సమాచార మరియు పౌర సంబంధాల అధికారి పర్యవేక్షణలోని తెలంగాణ సాంస్కృతిక సారథి గంటా భిక్షపతి కళాబృందం చేత జాతీయ ఓటర్ సమగ్ర సర్వే మీద ఈరోజు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమం మీద చిన్న స్వీప్ ప్లే చేస్తా ఉన్నాం కాబట్టి దాన్ని తీలకించవలసిందిగా కోరుతా ఉన్నాం. అప్పుడు మాటలు వింటే చెప్పుడు రాతలు నమ్మితే ఐదేళ్ళ అభివృద్ధి అడుగంటి పోతుంది. ఎవరమ్మా ఇంట్లో? ఎవరు మేడం? ఏంది మేడం? మేము బిఎల్ఓ ఆఫీసర్స్ వచ్చినామమ్మా. ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికి వచ్చినాము. ఎస్ఐ అంటే ఏంది మేడం? ఎస్ఐ కాదమ్మా, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది మేడం? అంటే ఏంది మేడం? మాకు ఇంగ్లీష్ రాకపోయా, కొద్దిగా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పరాదు సారు. చూడు రాజయ్య, మేడం చెప్పింది స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్వ్ అంటే జాతీయ ఓటర్ సమగ్ర సర్వే నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడు. దానికోసం మీ దగ్గరకు వచ్చినాం. అంటే ఏం చేయాలి సార్? మరి మీరు ఏం చేయాలంటే, మీకు మొన్న గ్రామ పంచాయతీ నుండి వచ్చినాయా ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చారు. ఆ ఫారం లో మీ కుటుంబ వివరాలను మొత్తం మాకు సరైన పద్ధతిలో చెప్పితే వాటిని నింపుతాం. దానికోసం ఆ నింపి తీసుకుపోతేనే మీకు మీ ఓటు ఉంటది. సర్వే అని వచ్చిర్రు మేడం. మరి సర్వే చేసి అన్ని నింపితే మరి ఓట్లు పోతాయని అనుకుంటున్నారు మేడం. మరి సర్వే వల్ల ఓట్లు ఎగిరిపోతాయని మరి మాకు భయం అవుతుంది మేడం. పోతాయా ఉంటాయా? ఓట్లు ఆడిగిపోవమ్మా. ఈ ఓట్లను ఎక్కడైతే 2 ఓట్లు ఉంటాయో, ఎవరికైతే ఒక వ్యక్తికి 2 ఓట్లు, ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తులకు ఇక్కడ ఓట్లు ఉండడం, ఈ పల్లెటూరులో ఉన్న వ్యక్తులు పట్టణంలో ఒక ఓటు కలిగి పల్లెటూరులో ఒక ఓటు కలిగి ఉన్న వాటిని సమగ్రంగా సర్వే చేసి ఎవరికైతే 2 ఓట్లు కలిగి ఉంటారో వాళ్ళలో ఒక ఓటు తీసేసి మీరు ఎక్కడైతే ఓటు కోరుకుంటారో, భారతదేశంలో ఏ పౌరునికైనా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఒకే చోట ఒకే ఓటు, ఒకే వ్యక్తికి ఒకే చోట ఒకే ఓటు ఉంటది. కాబట్టి సమగ్ర సర్వే జరుగుతా ఉందమ్మా. తప్పిదాలుంటే తప్ప మీ ఓట్లకి ఎలాంటి డోకా లేదు. కానీ కుటుంబ పూర్తి వివరాలు మాకు అందించాలి. మరి 2002లో ఓటు జాబితాలో మరి నా ఓటు ఉందో లేదో ఎట్లా చూసుకోవాలి సార్? మరి 2002లో ఓటర్ జాబితా ఒకటి మీ ఓటు ఉందా లేదా చూసుకోవాలంటే మీకు 2002 ఓటర్ సంబంధించిన లిస్టు గ్రామ పంచాయతీలో ఉంటదమ్మా. ఒకవేళ మీరు గ్రామ పంచాయతీ అందుబాటులో లేకపోతే ఓటు 2002 అని కొట్టి సెర్చ్ చేస్తే మీకు అలా కూడా చూపిస్తాం ఆన్లైన్ లో. అంతే అంటవా సారు? సారు మరి సర్వే అంటారు. ఆ సర్వే ఎన్ని రోజులు ఉంటది, ఎన్నాళ్ళు ఉంటుంది సార్? మరి మల్లమ్మ, ఇది జూన్ 25 మొదలైంది. అక్టోబర్ 1 వరకు కొనసాగుతుందమ్మా. మీకు భయపడాల్సిన అవసరమే లేదు. కాదు మేడం, నా బిడ్డని సూర్యాపేట నుంచి ఖమ్మం ఇచ్చిన. మరి ఓటు ఈడ మార్చుకోవాలన్నా ఆడ మార్చుకోవాలన్నా? ఈడ ఉంది నా బిడ్డ ఓటు. నీ బిడ్డకి ఇక్కడ ఓటు ఉంది కదమ్మా. ఇక్కడ ఓటు వాళ్ళ అత్తగారిని పంపించాలంటే ఫస్ట్ ఇక్కడ పూర్తి వివరాలు నమోదు చేసి ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఫామ్ 8 అనేది ఒకటి ఇస్తారమ్మా. దాని ద్వారా మీరు ఓటును మార్చుకోవచ్చు, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మా యారాళ్ళు మా మరుదులు పోయి బతకపోయిరయ్యా పట్నం. మరి వాళ్ళ ఓట్లు ఎట్లా రాపియాలయ్యా? వాళ్ళకు కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ మీకు ఇచ్చినాం కదా ఇంటి దగ్గర. ఇస్తే మీరు వాళ్ళ సమ్మతితోటి, అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు గాని ఫోటోలు గాని మీకు అందజేస్తే మీరు మాకు ఇస్తే మేము ఈ ఫారాలు నింపి తీసుకుపోతామమ్మా. ఏం లేదమ్మా, వాట్సాప్ ద్వారా గానీ మెయిల్ ద్వారా గానీ మీరు పంపిస్తే మేము రాసుకుంటాం. అంతే, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మరి మేడం, మా పిల్లగానికి 18 ఏళ్ళు నిండినాయి. మరి ఆ పిల్లగాని ఓటు ఎర్రాపియాలి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మా. ఇప్పుడు మీ పిల్లగానికి 18 సంవత్సరాలు నిండితే అమ్మా, ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చి మీ వివరాలు తీసుకొని పోతున్నాం కదా. జూన్ 25 నుంచి 24 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది, ఒక నెల. ఆ తర్వాత జూలై 25 తర్వాత ఏదైతే ఫామ్ 6 ఉంటుందో ఆ ఫామ్ 6 అనే ఫారం మీకు ఇస్తాం. అందులో మీ అబ్బాయి ఫోటో, చదువుకున్న వివరాలు, ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండినట్టుగా చదువుకున్న వివరాలు గానీ మీ బర్త్డే సర్టిఫికేట్ ఏదైనా ఒకటి నమోదు జతపరిచి మాకు ఇస్తే అప్పుడు ఓటు నమోదు అవుతుందమ్మా. మీకు ఫారం 6 అంటే ఏంటి సారు? అందులో ఒక భాగం అమ్మా. ఫారం 6 అని ఒకటి ఉంటది, ఫారం 7 అని ఒకటి ఉంటది, ఫారం 8 అని ఒకటి ఉంటది. చదువు రాదు, ఆడిపోయి మరి నేనేం అడగాలి?
ఫారం 6 అంటేనే ఇస్తారమ్మా. ఫారెన్సిక్స్ ఆన్లైన్ లో దొరుకుతుందా సార్ మరి? ఆన్లైన్ లోనైనా దొరుకుద్ది, లేదంటే మీరు ఎలాంటి సేవా కేంద్రాలలో కూడా మీకు ఖచ్చితంగా దొరుకుద్ది. లేదు అంటే గ్రామ పంచాయతీ వాళ్ళే జూలై 24 తర్వాత ఈ ఫామ్ 6 మీకు అందజేస్తారు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ప్రజలకు తెలియజేయాల్సింది ఏమనగా జాతీయ ఓటర్ సమగ్ర సవరణ సర్వే అనేది ముఖ్యంగా 3 అంశాల మీద నడుస్తూ ఉంది. మనకు ఓటు ఎక్కడ ఉందో అక్కడ భద్రపరచుకోవడం, ఫామ్ 6 ద్వారా, ఫామ్ 6 అంటే ఫామ్ 6 నెంబర్ ద్వారా మనం ఖచ్చితంగా కొత్త ఓటు నమోదు చేసుకోవడం, ఫామ్ 7 ద్వారా శాశ్వతంగా గ్రామం వదిలిపోయే వేరే చోట్ల స్థిరపడ్డ వాళ్ళ ఓట్లను తొలగించడం, అదేవిధంగా ఫామ్ 5 ద్వారా ఓట్లలో జరిగిన చేర్పులు మార్పులు, పేరు లాంటి ఇంటి నెంబర్ లాంటి చేర్పులు మార్పులు చేసుకోవడం, ఓటును కూడా వేరే చోటుకు తరలించుకోవడం కూడా ఈ ఫామ్ 5 ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం ఈ సర్వేలో, జాతీయ ఓటర్ సమగ్ర సర్వే SIR లో పాల్గొని మీ పూర్తి వివరాలను అందించి మీ ఓటును భద్రపరచుకోవాలని, అదేవిధంగా బాధ్యతాయుతంగా ఎలాంటి ఒకే వ్యక్తి ఒకే చోట ఒకే ఓటు అనే నినాదాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.